వెండితెరపై ఇప్పటి వరకు ఎందరో విలనిజాన్ని పండించారు. అందులో కొందరిని స్క్రీన్ పై చూడగానే భయం వేస్తోంది. మరికొందరి పేరు గుర్తొస్తూనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇందులో రెండో కోవకు చెందుతాడు ప్రభాకర్ అలియాస్ కాలకేయుడు. ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల పల్లెటూరులో పుట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వ్యక్తి కలలో కూడా ఊహించని విధంగా ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి కంట్లో పడ్డాడు. అసలు సినిమాలో నటిస్తానని కానీ, జక్కన్న చేతిలో పడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటానని కానీ ప్రభాకర్ ఏనాడూ ఊహించుండడు. మగధీర చేస్తున్న సమయంలో రాజమౌళిని కలవటం అతనికి ఎంతగానో కలిసొచ్చింది. మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డి పాత్రకు ఎంపికైనా నటనలో ఓనమాలు కూడా తెలియకపోవటంతో రాజమౌళి అతనికి దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించాడు. అంతేకాదు నెలకు 10,000 స్టైఫండ్ కూడా ఇచ్చాడు. అంది వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వృధా చేసుకోవద్దని నిర్ణయించుకున్న ప్రభాకర్ రాత్రనక పగలనక శ్రమించి నటనపై పట్టు సాధించాడు. ఇంకేం మర్యాద రామన్నలో రాయలసీమ రౌద్రాన్ని, కసిని, పగ, ప్రతీకారాన్ని తన కళ్లలో చూపించి అదరగొట్టి మేటి విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే బాహుబలి సినిమా ప్రభాకర్ సినీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అందులో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. మహిష్మతి రాజ్యంపై కాలకేయుడు తన భారీ సైన్యంతో విరుచుకుపడి భయోత్పాతం సృష్టించాడు. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చిన ప్రభాస్, రాణాతో కాలకేయుడు పోటీపడి నటించటం సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఉపయోగించిన కిలికిరి భాష కోసం రోజూ తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేవాడు. దీనికోసం ప్రభాకర్ భార్య రాజలక్ష్మి కూడా ఎంతో కోఆపరేట్ చేసేది. అంతేకాదు కాలకేయుడుగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృధా పోలేదు. ఇప్పుడు ఎక్కడికెళ్లినా ప్రభాకర్ ను కాలకేయుడుగానే గుర్తిస్తారు. అదే పేరుతో పిలుస్తారు. కాలకేయుడుగా అందరినీ మెప్పించిన ప్రభాకర్ బాహుబలి 2 సినిమాలో ఎక్కడా చోటు దక్కపోవడంపై ఒకంత బాధగానే ఉన్నాడు. ఇక సినిమా రంగంలో తన గాడ్ ఫాదర్ రాజమౌళి అంటే ప్రభాకర్ కు ఎనలేని గౌరవం. అందుకే తన పెద్దబ్బాయికి శ్రీరామ్ రాజమౌళి అని పేరు పెట్టాడు. బాహుబలి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాకర్ కొన్ని రోజులు ఖాళీగా ఉండవలసొచ్చింది. అవకాశాలు రాక కాదు, కానీ అన్ని విలన్ పాత్రలే వస్తుండటంతో మంచి పాత్ర వచ్చినప్పుడే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సుమంత్ అశ్విన్ మూవీ రైట్ లో నటించాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నా ప్రభాకర్ కు మాత్రం మంచి పేరే తెచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడాల్లో కూడా ప్రభాకర్ సినిమాలు చేస్తున్నాడు. ఏదేమైనా మళ్లీ రాజమౌళి కల్పించుకొని బలమైన పాత్రను ఇస్తే ప్రభాకర్ కెరీర్ మరింత పీక్స్ కు చేరుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.